తప్పకుండా మనం అధికారంలోకి వస్తే అది అమలు చేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా కేసులు పెడతా ఉంది. ఉదాహరణకి రాత్రి నా దగ్గరికి వచ్చి నాకు సంబంధం లేనటువంటి కేసులో, కాకినాడ సీపోర్ట్స్ కేసులో ఆ కేవీరావు అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు, అయినప్పటికీ కూడా నా పైన దొంగ కేసులు అన్నటువంటిది పెట్టడం జరిగింది, నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు ఏదైతే ఈరోజు చేస్తున్నారో అవన్నీ మిమ్మల్ని తిరిగి 2027 తర్వాత మిమ్మల్ని వెంటాడుతాయి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని నేను చెప్తా ఉన్నా. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్కి కానీ, కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే జైలుకు పోతాం, 3 నెలలో 6 నెలలో జైల్లో ఉండొస్తాం. తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన భయపడితే మనకు ప్రజాసేవ చేసేటటువంటి భాగ్యాన్ని మనం కోల్పోతాం. భయపెట్టినంత మాత్రాన మనం పార్టీలు మారడం అన్నటువంటిది ఉండకూడదు. ఇక్కడే ఉండి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు చెప్పి తిరిగి ఎన్నికై వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను మనం చేయం. కానీ ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, పేదల అభివృద్ధికి ఏదైతే చేయాలనో అదంతా కూడా మనం చేస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. రకరకాలైనటువంటి కేసులు ప్లాన్ చేస్తూ ఉన్నారు. లిక్కర్ కేసట, శాండ్ కేసట, ఇదేదో సీపోర్ట్స్ కేసు అంట. ఆ రకంగా రకరకాలైనటువంటి కేసుల్లో మనల్ని ఇంప్లికేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్పా, మీరు లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను, నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఈరోజు కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు కదా. లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఏ రోజు కావాలనంటే మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు పిలిస్తే మీ యొక్క సిఐడి ఆఫీస్కి నేను వస్తాను, మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేయనటువంటి వ్యక్తి ఏ రోజు భయపడడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. వ్యక్తిని మీరు తెలుసుకోండి. నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది ఆ మాటలు వింటూ ఉంటే. అలాగే మీ శక్తి కూడా మీరు తెలుసుకోండి. ప్రతి ఒక్క 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మీరు ఒక్కసారి తెలుసుకున్నారు. మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీ శక్తి మీరు తెలుసుకున్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చారు. మీ శక్తి మీరు తెలుసుకుంటారు. మీరు మీ శక్తిని మర్చిపోకండి. అలాగే మాకు బాధ్యత ఉంటుంది. మేము అధికారుల చేత బలంగా పని చేయించాలి అంటే దానికి మీరు భాగస్వామ్యులు అయితేనే మేము అధికారుల చేత చేయించగలం. లేదంటే చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు వెళ్ళిపోవచ్చేమో మనకు తెలియదు. నిన్న ఇది చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు మీరు భాగస్వామ్యం అవ్వాలి, బాధ్యతగా ఎందుకు ఉండాలని చెప్పడానికి. నిన్న చాలాసార్లు పేపర్స్లో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. ఇంకా గిరిజన గ్రామాల్లో డోలీలు కట్టుకునే గర్భిణీ స్త్రీలను తీసుకొస్తూ ఉంటారు. రోడ్లు కనెక్టివిటీ లేదంటే నేను వచ్చిన రోజు నుంచి మొత్తుకుంటా ఉన్నాను. డబ్బులు లేవు, ఇంకోటి లేవు అని సమస్యలు చెప్తా ఉంటే ఒకటే మాట్లాడడం, ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ డబ్బులు అవి అని మాట్లాడితే 3000 కోట్లు కావాలి ఈ రోజున. నిన్న రివ్యూ మీటింగ్లో మాట్లాడింది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఎంత కావాలని అడిగారు. కొన్ని చేసేద్దాం, ఎంత కావాలంటే 2854 గ్రామాలకి 3000 కోట్లు కావాలనగానే ముఖ్యమంత్రి గారికి నిస్సహాయత వచ్చింది, ఆయన లాంటి దార్శనికుడికి. సో పొద్దున్నే రాగానే అడిగాను, అసలు ఏమేం ఖర్చు పెట్టారు వీళ్ళు చెప్పండి అంటే, ఒక్క రిషికొండ ప్యాలెస్కే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే వీళ్ళు 1200 కోట్లు
భూ హక్కు స్టోన్స్ సరిహద్దు రాళ్ళు వేయడానికి 1200 కోట్లు. మీరు ఊహించుకొని ఇక్కడే 1700 కోట్ల రూపాయలు ఒక ఋషికొండ ప్యాలెస్ కట్టడానికి, 1200 కోట్లు ఈ సరిహద్దు రాళ్ళు వేయడానికి, అలాగే ఈ భూ హక్కు పత్రాల కోసం, పాస్ బుక్స్ కోసం. ముఖ్యమంత్రి గారికి నిజంగా పాపం ఎందుకు ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు, ఆయన కష్టం కూడా మీకు తెలియాలి. మీరు ఊహించుకోండి, నిజంగా ఈ 1700 కోట్లు కనుక ఉండుంటే ఈ రోజున 2854 గ్రామాల, కనీసం 1400 గ్రామాలకి రోడ్లు పడిపోయాయి ఈ రోజున. గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు ఈ రోజున. ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు మనం 3 ఫేజెస్గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా గుంటికి ఊరట కలిగింది. నాకు మనస్ఫూర్తిగా మీరు అది ఇచ్చినందుకు సార్, ఆ బాధ్యత, ఆ భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.